వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆ, బాల్య వివాహాల నిర్మూలన చర్యలో 2016-2021 మధ్య భారత్లో స్తబ్దత ఉంది అన్నట్టు. రైట్, ఈ ఆర్టికల్ ఒకసారి గమనిస్తే మనకి భారత్లో వచ్చేసి బాల్య వివాహ నిర్మాణ దిశలో ఏమైపోయిందంటే స్తబ్దత ఏర్పడ్డట్టు ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ చెప్తుంది అన్నట్టు. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రతి 5 బాలికలు వచ్చేసి ఒకరికి బాల్య వివాహం జరుగుతున్నట్టు మనకి ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ చెప్తుంది అన్నట్టు. ఈ అత్యధికంగా ఈ బాల్య వివాహాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే భారతదేశంలో వచ్చేసి ఫస్ట్ మణిపూర్, సెకండ్ వన్ వచ్చేసి పంజాబ్, థర్డ్ వన్ వచ్చేసి త్రిపుర అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే పశ్చిమ బెంగాల్ అన్నట్టు చెప్తుంది అన్నట్టు ఈ ఆర్టికల్లో. అలానే వచ్చేసి ఏంటి అంటే ప్రతి 6 బాలుర్లో వచ్చేసి ఒకరికి బాల్య వివాహం జరుగుతున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నట్టు. అయితే ఈ బాలూరులో వచ్చేసి ఎక్కువ బాల్య వివాహాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే సో ఫస్ట్ ఛత్తీస్గఢ్, సెకండ్ వన్ వచ్చేసి గోవా, థర్డ్ వన్ వచ్చేసి మణిపూర్, ఫోర్త్ వన్ వచ్చి పంజాబ్ అన్నట్టు. రైట్, ఇటీవల కాలంలో వచ్చేసి ఏంటంటే సో మనకి భారత ప్రభుత్వము హార్వర్డ్ విశ్వవిద్యాలయం సో వీళ్ళిద్దరు కలిసి వచ్చేసి ఏం చేశారు అంటే 2006-2016 మధ్య కాలంలో వచ్చేసి జాతీయ స్థాయిలో వచ్చేసి బాల్య వివాహాలు తగ్గినట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఒకసారి మనకు గమనిస్తే ఈ బాలికల బాల్య వివాహాలు 1993లో వచ్చేసి 49% ఉంటే సో 2021లో వచ్చేసి బాలికల వివాహాలు ఏమైపోయినాయి అంటే బాల్య వివాహాలు తగ్గినట్టు 21% వచ్చినట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ 2006లో వచ్చేసి బాలుర బాల్య వివాహాలు వచ్చేసి ఏంటంటే 7% ఉంటే 2021కి వచ్చే వరకు ఏమైపోయిందంటే 2%కి వచ్చిందంట. అంటే ఓవరాల్గా వచ్చేసి ఏమని చెప్తుందంటే భారత ప్రభుత్వము హార్వర్డ్ విశ్వవిద్యాలయం వచ్చేసిందంటే 2006 నుంచి మొదలు పెడితే 2016లో వచ్చేసి బాల్య వివాహాలు తగ్గిందన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. ఒక విషయం వచ్చేసేదంటే ఈ బాల్య వివాహాలలో వచ్చేసి ఏంటంటే పశ్చిమ బెంగాల్ ఇంకా పోరాటం సాగించాల్సి వస్తుంది అన్నట్టు. అదే ఉత్తరప్రదేశ్లో చూస్తే బాల్య వివాహాలు తగ్గినాయని చెప్పొచ్చు. ఎందుకంటే సో అక్కడ తీసుకున్న ప్రభుత్వ ఇనిషియేషన్స్ వల్ల ఏమైపోయింది అంటే సో ఉత్తరప్రదేశ్లో వచ్చేసి బాల్య వివాహాలు తగ్గినట్టు చెప్తున్నట్టు. అదేవిధంగా మనకు తెలుసు కదండి ఐక్యరాజ్య సమితి వచ్చేసి మనకి 2030 నాటికి SDC సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టుకున్నాం అన్నట్టు, సుస్థిర అభివృద్ధి లక్ష్యం పెట్టుకున్నాం అన్నట్టు. అయితే ఇందులో వచ్చేసి ఏంటంటే ఒకటి లింగ సమానత్వం, రెండవది వచ్చేసి మహిళా సాధికారత సాధించాలన్నట్టు ఐక్యరాజ్య సమితి యొక్క స్వప్నం అన్నట్టు. ఈ స్వప్నము సాకారం కావాలంటే కూడా బాల్య వివాహాల నిర్మూలన జరగాలన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు బాలబాలికలు వచ్చేసి ప్రగతితో రాజీపడి ఈ రకమైన పెళ్లిలను అంటే ఈ బాల్య వివాహాలను కూడా మానవ హక్కుల ఉల్లంఘనే అన్నట్టు యూనిసెఫ్ చెప్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ బాలబాలికల విషయంలో గమనిస్తే ఈ కోవిడ్ తర్వాత వచ్చేసి ఒక అదనంగా 1 కోటి మంది బాలికలకి బాల్య వివాహాల బారిన పడే అవకాశం ఉన్నట్టు మనకి ఐక్యరాజ్య సమితి కూడా అంచనా వేస్తుంది అన్నట్టు. సో ఇది ఫస్ట్ ఆర్టికల్ అన్నట్టు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి సో 60 ఏళ్ళు దాటిన వృద్ధులు వాళ్ళపైన ఏమవుతుంది అంటే ఆర్థిక వేధింపులు పెరుగుతుంది అన్నట్టు. ఇది ఎవరు చెప్తున్నారు అంటే సాక్షాత్తు NCRB చెప్తుంది. జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక 22లో మనకి ఏమని పేర్కొన్నారు అంటే 60 ఏళ్ళు దాటిన వృద్ధులపైన ఫోర్జరీ, నమ్మక ద్రోహం, మోసం, బలవంతంగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నాడు ఎంత పర్సంటేజ్ ఆర్థిక వ్యవహారాలు నేరాలు జరుగుతున్నాయి అంటే 45.8% ఈ వృద్ధుల పైన జరుగుతున్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా చెప్తున్నట్టు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బలవంతంగా ఆస్తుల స్వాధీనం కానీ అండ్ ఫోర్జరీ మోసాలలో తీసుకుంటే తెలంగాణ ఏ ప్లేస్లో ఉంది అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ వచ్చేసి ఏంటంటే మహారాష్ట్ర ఉన్నట్టు మనకి ఆర్టికల్ ద్వారా తెలుస్తున్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే మొత్తంగా 60 ఏళ్ళు దాటిన వృద్ధులపై జరిగే నేరాలు దేశంలో అబ్జర్వ్ చేస్తే అత్యధికంగా ఎక్కడ జరుగుతున్నాయి అంటే మధ్యప్రదేశ్లో జరుగుతున్నాయి అన్నట్టు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మహారాష్ట్ర, థర్డ్ తమిళనాడు అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి తెలంగాణ స్టేట్. రైట్, అయితే గత 3 ఏళ్లలో చూస్తే ఈ వృద్ధులపైన జరిగే ఆర్థిక నేరాలను గమనిస్తే తెలంగాణలో వచ్చేసి సో 10 నుంచి 20% వరకు నేరాలు పెరిగినట్టు మనకి ఈ NCRB రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది అన్నట్టు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే సైబర్ నష్టాలకు వచ్చేసి బీమా.
ఈ సైబర్ నష్టాలు ఒకసారి గమనిస్తే మనకి తెలుసుగా అండి, ఇటీవల కాలంలో వచ్చేసి ఏంటంటే మహారాష్ట్రలో ఒక బ్యాంకు నుంచి సైబర్ నేరగాళ్ళు వచ్చేసి ఏం చేశారంటే 800 కోట్లు కొల్లగొట్టారన్నట్టు. అయితే దర్యాప్తు సంస్థలు స్పందించడం ద్వారా 90% ఏమైపోయిందంటే రికవర్ అయిందన్నట్టు మనకు తెలుస్తుంది అన్నట్టు. ఇంతకుముందు వచ్చేసి ఏంటంటే ఎక్కువ సైబర్ నేరాలు వచ్చేసి ఏంటంటే ఐటీ సెక్టార్లో జరిగేది అన్నట్టు. బట్ ఇప్పుడు ఈ సైబర్ నేరాలు కూడా ఏమైపోయాయంటే పారిశ్రమ రంగానికి కూడా వచ్చిందని చెప్పొచ్చు అన్నట్టు. ఈ సైబర్ నేరాల వల్ల వచ్చేసి ఏమైతుందంటే పారిశ్రమ రంగంలో రోజుకి సగటున 17.6 కోట్ల నష్టం జరుగుతుందన్నట్టు మనకి పేర్కొనడం జరిగింది అన్నట్టు. అయితే జాతీయ నేరాల నమోదు సంస్థ ప్రకారం చూస్తే 2021 కంటే 2022లో వచ్చేసి 24.4% నేరాలు పెరిగినాయి అన్నట్టు. రైట్, ఇది తెలుస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఏమైంది, సైబర్ నేరాలు పెరగడం వల్ల వచ్చేసి ఇప్పుడు పరిశ్రమలు కూడా ఏమేం చేస్తున్నాయంటే సైబర్ బీమాకి వెళ్తున్నాయి అన్నట్టు. అయితే ఈ సంవత్సరం గమనిస్తే పరిశ్రమలు సైబర్ బీమాకి ఎంత పర్సెంటేజ్ వెళ్ళారంటే 40% వెళ్ళారన్నట్టు మనకు చెప్తుంది అన్నట్టు. సో మనకు తెలుసు అండి, సో ఇది వానక్రై అండ్ రాన్సమ్వేర్ ఏంటి దాడులు బాగా పెరిగినాయి అన్నట్టు. ఈ వానక్రై అండ్ రాన్సమ్వేర్ దాడుల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏం చేస్తారంటే ఏదైనా ఒక సంస్థ యొక్క కంప్యూటర్స్ ఉంటాయి కదా, ఆ కంప్యూటర్స్ లోకి ఏం చేస్తారంటే చొరబడతారు అన్నట్టు. చొరబడి ఏం చేస్తారంటే ఆ వ్యవస్థను మొత్తం స్తంభింపజేస్తారు అన్నట్టు. స్తంభింపజేసి ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారు అంటే సో వాళ్ళ నుంచి డబ్బుని అడగడం జరుగుతుంది అన్నట్టు. అంటే డబ్బు దండుకోవడం కూడా ఇక్కడ జరుగుతుందని మనకు తెలుస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి హైదరాబాద్కు చెందిన ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో వచ్చేసి సైబర్ దొంగలు వచ్చేసి 12.48 క్రోర్స్ కొల్లగొట్టారన్నట్టు మనకు తెలుస్తుంది అన్నట్టు. అదేవిధంగా వచ్చేసి ఏంటంటే తెలంగాణ సహకార బ్యాంకులో కూడా వచ్చేసి 2.5 కోట్లు లూటీ చేశారు అన్నట్టు. సో ఈ సైబర్ నేరాలు ఏమైపోతున్నాయంటే బాగా పెరిగిపోతుంది అన్నట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ సైబర్ నేరాలు కూడా పట్టణాలు నగరాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు. అయితే తెలంగాణలో వచ్చేసి ఈ ఏడాది వచ్చేసి సైబర్ నేరాలు ఎంత పెరిగాయి అంటే 57% పెరిగింది అన్నట్టు. అయితే ఈ పెరిగిన సైబర్ నేరాలు జాతీయ సగటుతో పోలిస్తే చాలా రెట్టింపు ఉన్నది తెలంగాణలో. ఓకే, ఇది ఒకటి చెప్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లెక్కల ప్రకారం ఏం చెప్తుంది అంటే పారిశ్రామిక రంగంపై ప్రతి ఏడాది వచ్చేసి ఎన్ని సైబర్ దాడులు జరుగుతున్నాయి అంటే 13,91,457 సైబర్ దాడులు జరుగుతున్నాయి. ఈ సైబర్ దాడిలో వచ్చేసి 6,000 కోట్ల వరకు నష్టం జరుగుతుంది అన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నట్టు. అయితే ఈ మధ్య కాలంలో ఏమైపోయింది అంటే ఈ సైబర్ నేరాలు పెరగడం వల్ల సైబర్ బీమా కూడా చేసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది అన్నట్టు. సో ఈ సైబర్ బీమాలు కూడా అత్యధికంగా ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఐటీ బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ క్లెయిమ్స్ జరుగుతున్నాయి అన్నట్టు. ఆ తర్వాత స్థానం వచ్చేసి ఏంటంటే తయారీ ఔషధ పరిశ్రమలలో జరుగుతున్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే సింధు నాగరికతకు వినాశక హేతుమైన ఉల్క ప్రాంతం అని చెప్తున్నట్టు. అయితే ఇప్పుడు మనకు తెలుసుగా అండి సింధు నాగరికత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే గుజరాత్లో కచ్ ప్రాంతంలో సో 6,900 ఏళ్ల కిందట ఏమైందంటే ఉల్కపాతం జరిగింది అన్నట్టు. ఆ ఉల్కపాతం వల్ల ఏమైపోయింది అంటే లూనా ఉల్కా అన్నట్టు. ఈ లూనా ఉల్కం వల్ల వచ్చేసి ఏమైపోయిందంటే పెద్ద బిలం ఏర్పడ్డది. అండ్ ఎప్పుడైతే ఉల్కా వచ్చేసి భూమిని తాకుతుందో అప్పుడు ఏమవుతుందంటే దుమ్ము ధూళి విపరీతంగా వస్తుంది అన్నట్టు. ఈ దుమ్ము ధూళి వచ్చేసి ఏమైపోయిందంటే ఈ సింధు నాగరికత ప్రాంతంలో మొత్తం విస్తరించిపోయింది. సో దీనివల్ల సో అంతరించిపోవచ్చు అన్నట్టు కేరళ విశ్వవిద్యాలయానికి చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అన్నట్టు. రైట్, ఇది ఈ ఆర్టికల్ అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే భారత్లో వచ్చేసి అంకుర నిబంధనలు విరమించాలి అన్నట్టు మనకి ఇక్కడ చెప్తుంది అన్నట్టు. చాలా ముఖ్యమైన ఏంటి అంటే ఇందులో 1 or 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే జనరల్గా గూగుల్ కానీ ఫేస్బుక్ అంటే అంకురాలు ఉంటాయి కదా, అవి భారత్లోకి రావాలంటే ఏం చేయాలి అంటే సో ఒక కమిటీ వేసి ఈ భారతదేశంలో ఉన్న నిబంధనలు నియంత్రణలు ఒకసారి సమీక్షించాలి. అండ్ అట్ సేమ్ టైం వాటిని సడలిస్తే సో మనకి ఇక్కడ భారతదేశంలో వచ్చేసి ఏంటంటే అంకురాలు పెరిగే అవకాశం ఉన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే
ఈ అంకురాలు పెరగడంలో మనకి లాభం ఏంది అంటే ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందంటే చురుకుదనం పెరుగుతుంది అన్నట్టు, అండ్ కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ అయిపడతాయి, అండ్ సంపద కూడా పెరుగుతుంది అన్నట్టు. అయితే అమెరికా జీడిపి సో ఇంత క్రైసిస్ ఉన్నప్పుడు కూడా స్థిరంగా ఉండడానికి కారణం ఏంటి అంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే అంకురాలు అన్నట్టు మనకి ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ సూచీలో వచ్చేసి అచీవర్స్ గా 13 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అని చెప్తున్నారు. అయితే మనకి లాజిస్టిక్ యొక్క సామర్థ్యం పెంచుకోవాలి. ఎందుకు అంటే దీనివల్ల వచ్చేసి మనకి ఏంటంటే సో ఎగుమతులు అండ్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతున్నట్టు మనకి ఆర్టికల్ ద్వారా చెప్పబడుతుంది అన్నట్టు. సో ఈ సంవత్సరం 2023లో వచ్చేసి అచీవర్ జాబితాలో ఎవరెవరు వచ్చారంటే సో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, చండీగఢ్, సిక్కిం, త్రిపుర అండ్ ఇతర కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఇందులోకి వచ్చాయన్నట్టు మనకి ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఈ డేటా కేంద్రాల్లో డేటా కేంద్రాల్లో వచ్చేసి డబ్బులు అన్నట్టు ఉంది అన్నట్టు. అయితే ఇటీవల కాలంలో వచ్చేసి ఏంటంటే సిబిఆర్ఈ ఏం చేసింది అంటే ఒక నివేదికను రిలీజ్ చేసింది. అదేంటి అంటే ఫ్రమ్ బైట్స్ టు బిజినెస్ అని. అయితే ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 6 నెలల్లో వచ్చేసి 1.7 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ డాటా కేంద్రాలకు వచ్చాయి అన్నట్టు మనకి చెప్తుంది అన్నట్టు. సో ఎందుకు ఇలా డాటా కేంద్రాలు పెరుగుతున్నాయంటే ఇటీవల కాలంలో వచ్చేసి ఏంటంటే 5G, కృత్రిమ మేధ, బ్లాక్ చైన్, క్లౌడ్ సో ఈ సాంకేతిక పరిజ్ఞానం విస్తరించడం వల్ల అయిపోయిందంటే డాటా కేంద్రాలు కూడా పెరిగినాయి అని చెప్తున్నాను అన్నట్టు. అయితే ఈ డాటా కేంద్రాలు కూడా సో ఎక్కడెక్కడ విస్తరించబడ్డాయి అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ యూపీలో ఈ డాటా కేంద్రాలు వచ్చిందని చెప్పొచ్చు అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే హైపర్ స్కేల్ డాటా కేంద్రాలకి ఎంత పెట్టుబడులు వచ్చినాయంటే 89% పెట్టుబడులు వచ్చినాయి అన్నట్టు. అదేవిధంగా కోలొకేషన్ డాటా కేంద్రాల్లో వచ్చేసి 11% పెట్టుబడులు అనేది సో పెరిగినాయి అన్నట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు. మరి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ డాటా కేంద్రాలను వచ్చేసి ఏం చేశారు అంటే అత్యవసర సేవల జాబితా కింద కూడా తీసుకొచ్చారని చెప్పొచ్చు అన్నట్టు. సో ఇటీవల కాలంలో డాటా కేంద్రాలు పెరగడానికి కారణం వచ్చేసి ఏంటంటే ఒకటి అధిక జనాభా, రెండవది వచ్చేసి ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం వల్ల కూడా సోషల్ మీడియా, ఆన్లైన్ లావాదేవీలు కూడా పెరిగినట్టు. దీనివల్ల కూడా ఏమైపోయిందంటే డేటా లోకలైజేషన్ కూడా పెరిగినట్టు మనకి ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ 1971 యుద్ధ అమరులకు సో రాష్ట్రపతి ప్రధాని నివాళి అన్నట్టు మనకి ఆర్టికల్ చెప్తున్నట్టు అమరులకు వచ్చేసి. అయితే మనకు తెలుసుగా అండి డిసెంబర్ 16 సో డిసెంబర్ 16లో వచ్చేసి మనం ఎవ్రీ ఇయర్ వచ్చేసి విజయ్ దివాస్ జరుపుకుంటాం అన్నట్టు. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే సో పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి యుద్ధం జరుగుతున్నప్పుడు బంగ్లాదేశ్ లిబరేషన్కి ఇండియా సపోర్ట్ చేసి మన సైనికులు కూడా బంగ్లాదేశ్ తరపున వచ్చేసి పోరాటం చేసి మొత్తానికి బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి విముక్తి కల్పించారు అన్నట్టు, రైట్. సో ఈ విజయానికి గుర్తుగా భారత్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 16 రోజు వచ్చేసి విజయ్ దివాస్ వేడుకలు జరుపుకుంటుంది అన్నట్టు. సో అయితే ఈసారి వచ్చేసి ఏంటంటే బిఎస్ఎఫ్ భారత సరిహద్దు భద్రతా దళాలు సో మొట్టమొదటిసారిగా వచ్చేసి విజయ్ దివాస్ కవాతాలు నిర్వహించినట్టు మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో 109 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కి ఆతిథ్యానికి సిద్ధమైన ఎల్పియు అని ఇచ్చింది అన్నట్టు. అయితే ఈ సంవత్సరం వచ్చేసి అంటే 2024 జనవరి 3 నుంచి అప్ టు 5 వరకు మనకి సో 109 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులు జరుగుతున్నట్టు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే పంజాబ్లో వచ్చేసి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరుగుతున్నట్టు. సో ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇది సెకండ్ టైం అన్నట్టు. సో 109 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతుంది, ఇది సెకండ్ టైం అవకాశం దొరికింది అన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఈ మెయిన్ సో దేని మీద ఈ సదస్సు జరుగుతుంది అంటే ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్ల నడుమ స్థిరమైన భవిత కోసము శాస్త్ర సాంకేతిక రంగాల్లో భౌగోళిక సహకారం అనే దాని మీద సో మనకి 109 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కి సో ఎల్పి ఆతిథ్యం ఇచ్చిందన్నట్టు మనకి ఈ ఆర్టికల్లో చెప్పబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అరేబియా సముద్రంలో వచ్చేసి నౌక హైజాక్ అన్నట్టు. అయితే మనకి ఐరోపా ద్వీప దేశానికి ఒకటి మాల్టా ఉందన్నట్టు. సో ఈ మాల్టా వచ్చేసి ఏంటంటే ఒక వాణిజ్య నౌకని అరేబియా సముద్రంలో హైజాక్ చేశారు అన్నట్టు.
ఆ వాణిజ్య నౌక పేరు వచ్చేసి ఏంటంటే ఎంవి రుయన్ నౌక అన్నట్టు. సో దీన్ని భారత్ ఏం చేసిందంటే యుద్ధ నౌకను ఏం చేసిందంటే అద్దెగించింది అన్నట్టు మనకి ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది అన్నట్టు, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఓమాన్తో బంధం బలోపేతం, రైట్. సో మనకి ఓమాన్ వచ్చేసి ఇతను ఎవరు అంటే ఇతని పేరేం పేరు అంటే సుల్తాన్ హైదమ్ బిన్ తారక్, ఈయన రూలర్ అన్నట్టు. సో ఈ రూలర్ వచ్చేసి మన దగ్గరికి ఇండియాకి వచ్చింది అన్నట్టు, రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సో భారత్ అండ్ ఓమాన్ ద్వైపాక్షిక సంబంధాలలో ఏమేమి అగ్రిమెంట్స్ జరిగాయంటే ఒకటి సముద్ర జలాలు, సో డిజిటల్ చెల్లింపులు, అంతరిక్షము, సో హరిత ఇంధనము, క్రికెట్, సమాచార సాంకేతిక రంగము, ఆర్థిక నేరాల కట్టడిలో వచ్చేసి సహకరించుకోవాలన్నట్టు సో అగ్రిమెంట్స్ చేసుకున్నారు అన్నట్టు, రైట్. ఇది అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే ప్యానల్ స్పీకర్గా నలుగురు, ఓకే. ప్యానల్ స్పీకర్గా నలుగురు. ఆ నలుగురు వచ్చేసేవారు అంటే ఒకరు వచ్చేసి రేవూరి ప్రకాష్ రెడ్డి, రెండోది సో బాలు నాయక్, థర్డ్ వన్ వచ్చేసి కాసర్ మొహిద్దీన్, అండ్ సో నాలుగో అతను వచ్చేసి ఏంటంటే కూనంనేని సాంబశివరావు. ఈ నలుగురిని ఏం చేస్తారు అంటే స్పీకరు ప్యానల్ స్పీకర్స్గా నియామకం జరిపారు అన్నట్టు. ఈ ప్యానల్ స్పీకర్ గురించి ఒకసారి చూద్దామండి. అయితే సెంట్రల్లో వచ్చేసి ఏంటంటే లోక్సభ ఉందండి, లోక్సభ నియమావళి ప్రకారము, అలానే స్టేట్లో వచ్చేసి సో తెలంగాణలో వచ్చేసి అసెంబ్లీ నియమావళి ప్రకారం వచ్చేసి ఏంటంటే సో సెంటర్లో అయితేనేమో లోక్సభ సభ్యుల్లో ఈ స్టేట్లో వచ్చేసి అసెంబ్లీ సభ్యులు వచ్చేసిందంటే 10 మంది కంటే ఎక్కువ ప్యానెల్ మెంబర్స్ని నియమించకూడదు అన్నట్టు. అంటే అప్ టు 10 మంది మెంబర్స్ని ఏం చేయొచ్చు అంటే ప్యానెల్ మెంబర్స్గా లోక్సభ స్పీకర్ సెంటర్లో అయితే, అదే అసెంబ్లీలో వచ్చేసి స్పీకర్ ఏం చేస్తాడంటే అప్ టు 10 మంది వరకు ఏం చేయొచ్చు అంటే ప్యానెల్ స్పీకర్స్ని నియమించవచ్చు అన్నట్టు, రైట్. సో ఈ ఎందుకు మరి ప్యానెల్ స్పీకర్ యొక్క విధులు వచ్చేసి ఏంటి అంటే మనకి స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఉన్నారు కదా, ఈ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు ఒకసారి హాజరు కాలేదు అనుకుందాం సభకి. మరి అప్పుడు వారి విధులు ఎవరు నిర్వహించాలి? ఆ విధులను వచ్చేసి ఎవరు నిర్వహిస్తారు అంటే సో ప్యానెల్ స్పీకర్ నిర్వహిస్తాడు అన్నట్టు మనకి ఆర్టికల్ ద్వారా చెప్తుంది అన్నట్టు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే సపోజ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ 2 పదవులు ఖాళీగా ఉన్నాయి అనుకుందాం. సో అప్పుడు ఈ ప్యానెల్ స్పీకర్ అధ్యక్షత వహించడానికి కుదరదు అన్నట్టు, ఓకే. మరి అట్లాంటి పరిస్థితులు వచ్చేసి ఏం చేస్తారు అంటే స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ వీళ్ళంత త్వరగా ఎన్నికలు నిర్వహించి సో స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్స్ని ఎన్నుకుంటారు అన్నట్టు. సో ఇప్పుడు ఏంది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు ఆబ్సెంట్ అయినప్పుడు మాత్రమే ప్యానెల్ స్పీకర్ వచ్చేసి ఏం చేస్తాడు అంటే విధులను నిర్వహిస్తాడు అన్నట్టు, రైట్. సో అది స్టేట్లో అయితేనేమో అసెంబ్లీ, సెంటర్ అయితేనేమో లోక్సభలో అన్నట్టు. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఈ సందర్భంలో అంటే మీన్స్ ఇప్పుడు స్పీకరు అండ్ డిప్యూటీ స్పీకరు సో ఏమంటారు 2 పోస్టులు ఖాళీ అయినాయి అనుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే స్టేట్లో వచ్చేసేమో గవర్నరు అండ్ సెంటర్లో వచ్చేసేమో రాష్ట్రపతి ఏం చేస్తాడు అంటే లోక్సభ సభ్యుల్లో, అదే స్టేట్లో వచ్చేసేమో అసెంబ్లీలో వచ్చేసి ఒకరిని ఏం చేస్తారంటే తాత్కాలిక స్పీకర్గా నియమించడం జరుగుతుంది అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సభ విధుల్ని నిర్వహిస్తారు అన్నట్టు, రైట్. సో ఓవరాల్ ఒకటే ఇక్కడ కన్క్లూజన్ ఏం చెప్పదలుచుకున్నాం అంటే స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అబ్సెంట్ అయినప్పుడు ప్యానెల్ మెంబరు ఆ విధుల్ని నిర్వహిస్తాడని చెప్తున్నట్టు. అయితే వీళ్ళు 10 మంది కంటే ఎక్కువ ఉండొద్దు, మాక్సిమం వచ్చేసి 10 మెంబర్స్. సో అంతకంటే తక్కువ ఉండాలి కానీ అంతకంటే ఎక్కువ ఉండొద్దు అని ఈ ఆర్టికల్ చెప్తుందంటూ. ఒకవేళ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ 2 ఖాళీ ప్లేస్లో ఉన్నాయి అనుకుందాం, సో అబ్సెంట్ కాదు ఖాళీ అయినాయి. ఖాళీ అయినప్పుడు ప్యానెల్ స్పీకర్ మాత్రం విధులు నిర్వహించడం అంటూ. అప్పుడు ఏం చేస్తారు అంటే వీలైనంత త్వరలో స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్కి ఎన్నికలు జరుపుతారు. లేదా సో ఒకవేళ ఈ 2 ఖాళీగా ఉన్నాయి అనుకోండి, సో స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, అప్పుడు గవర్నర్ ఏం చేస్తాడు అంటే సో సభ్యుల నుంచి ఒకరిని తాత్కాలిక స్పీకర్గా నియమిస్తాడు అన్నట్టు. వారు ఏం చేస్తారు అంటే విధులు నిర్వహిస్తారు అన్నట్టు, రైట్. ఇది ఈరోజు ఆర్టికల్స్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.